దిగుబడి ఈ సంవత్సరం దిగుబడి పెద్దగా రాలేదండి. అవన శుద్ధి వేసిన సంవత్సరం బాగా వచ్చింది. అసలు ఫస్ట్ లో ఈ అవన శుద్ధి వేసిన అయితే సైజ్ లేదండి. ఇది వేసిన తర్వాత కొంచెం సైజు పెరిగినాయి. కలర్ గానీ సైజు గానీ ఏది కూడా గెల అనేది వేస్ట్ అవ్వకుండా వచ్చింది. ఇది మానేసం మళ్ళీ కొంచెం తేడా వచ్చిందని అనిపించింది. బాగా వచ్చిందండి. ఇలాంటి చెట్లు కూడా బాగా వచ్చినాయండి. 4 సంవత్సరాలకు ఈ సైజు వచ్చింది. ఇంత ముందు ఈ సైజు లేవు, అంత రావండి. అంత రావడానికి చిన్న వస్తాయండి, చిన్న వస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ సైజు పెరిగిందంటే చెట్టు ఆరోగ్యకరంగా ఉంది, సైజు కూడా బాగుందని చెప్తున్నానండి. ఈ అవన శుద్ధి వల్ల ఆరోగ్యకరం ఉంటుంది. దాన్ని తీసుకునే బలహీనతను బట్టి ఆ చెట్టు అలా తయారవుతుంది అనమాట అండి. అందరికీ నమస్కారం. మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురంలో ఉన్నాము. మనతో పాటు రాజు గారు ఉన్నారు. సీతారామ గారి పామాయిల్ తోట, 22 ఎకరాల తోట. ఇది ఏమేం మార్పులు గమనించారనే విషయాన్ని రాజు గారితో తెలుసుకుందాము. మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను ఇక్కడ వ్యవసాయం చేస్తానండి. అవన శుద్ధి ఎలా తెలుసుకున్నారు? అవన శుద్ధి మా సారు మామూలుగా ఎవరో చెప్పారంటండి. అవన శుద్ధిని వాడిన వల్ల తోట బాగుంటది, దిగుబడి బాగుంటది అని చెప్పారట మా సార్తోనే. మా సారు కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి 2 ప్యాకెట్లు తెప్పించారండి. ఆ 2 ప్యాకెట్లు తెప్పించిన తర్వాత దీన్ని చెట్టుకు, లేత చెట్లకు ఒకలాగా, ముద్ర చెట్లకు ఒకలాగా వేయాలని చెప్పారు నాతోనే. అలా చెప్పడంతో నేను ఇలాంటి మొక్కలకి 20 నుంచి 50 గ్రాముల వరకు వేయటం జరిగిందండి. అలాంటి మొక్కలకైతే 30 గ్రాములు వేయటం జరిగింది. మీరు ప్రతి సంవత్సరం అసలు ఏమి ఇస్తా ఉంటారు? అవునండి, మామూలు డిఏపి, యూరియా ఇవి చెప్తున్నారండి. మామూలుగా పెంట ఎరువులు అవి వేస్తాం. మార్పు అంటే అవి వాడినా కానీ అవన శుద్ధి చేసిన తర్వాత 3 నెలల్లో మనకి డిఫరెన్స్ కాపాడిందండి. గెలలో కొంచెం కలర్ బాగా రావటం కానీ, సైజు కొంచెం రావటం కానీ, కొంచెం పోతు గెల కానీ కొంచెం తగ్గించి మామూలు గెల పుస్తకంగా రావటం కానివ్వండి, బాగానే ఇది పనిచేసిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇంత ముందు వాడి నాట్ల మీద అవన శుద్ధి చేసిన తర్వాత ఈ పామాయిల్ అనేది కొంచెం దిగుబడి బాగానే ఉందని నాకు అనిపిస్తుంది. మేము మొదటి తోటకి వేసామండి. కొంచెం ఎన్ని మొక్కలు వేసారు? 1 ఎకరం పొలానికి వేసామండి. ఇది మార్పు వచ్చింది. ఉన్న తోటకి వేయలేదు, అది కొంచెం తేడా కనిపించింది. ఇది కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చినట్టు అనిపించింది, అది కొంచెం తక్కువ అనిపించినట్టు అనిపించింది. 3 ఎకరాలకు వాడామండి. 3 ఎకరాల్లోనే ఇది తెగినట్టు గెలలో అందులో తెగల. అది ఒక్కసారి వేసామండి. కానీ మా సార కొంచెం తెప్పించలేకపోవడం కారణం వల్ల అవి వేయడం మానేసాం. అంత మునుపు అయితే ఏమీ వచ్చేవి కాదండి. నేను వచ్చిన తర్వాత ఒక్కసారి అవన శుద్ధి చేసిన తర్వాత గెలలో మార్పు కనపడ్డది, దిగుబడి బాగా వచ్చింది. వేసుకోవచ్చు అంటారు రైతులు? మరి బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. ఈ వేసిన మొక్కలకు ఫర్టిలైజర్ తగ్గించారా? వేయలేదండి అసలు. ఎరువులు ముందు ఎన్ని కిలోలు వాడతారు ఒక్కొక్క మొక్కకు వచ్చేసి? వేయటం అంటే ఉందండి, అప్పుడు మొక్కను బట్టి 3 కిలోలు, పెద్ద చెట్లకైతే 3 కిలోలు వేస్తాం, వీటికైతే 1.5 కేజీన్నర ఇలా వేస్తాం. అవన శుద్ధి వాడినప్పుడు దీని నుంచి మొక్కను బట్టి 50 నుంచి 30 గ్రాములు నుంచి 25 గ్రాముల వరకు వేసారు. ఫర్టిలైజర్ లో కలిపి ఇసుకలో కలిపేసామండి, గెంతులోనే కలపలేదండి. అంటే ఆ మొక్కలు ఫర్టిలైజర్ తగ్గించారు? తగ్గించామండి. తగ్గించినా కూడా ఈ మొక్కలోనే పంట దిగుబడి వచ్చిందండి. అసలు ఫస్ట్ లో ఈ అవన శుద్ధి అయితే సైజు లేదండి. ఇది వేసిన తర్వాత కొంచెం సైజు పెరిగినాయి. కలర్ గానీ సైజు గానీ ఏది కూడా గెల అనేది వేస్ట్ అవ్వకుండా వచ్చింది. ఇది మానేసం మళ్ళీ కొంచెం తేడా వచ్చిందని అనిపించింది. ఇది గెలలో మామూలుగా ఈ రకంగా వచ్చేస్తున్నాయండి. అవన శుద్ధి వేసిన సేపు ఇలా రాలేదండి, ఈ పుష్కలంగా వచ్చేదండి. అవన శుద్ధి మానేసిన తర్వాత ఇలా వచ్చినాయి. అవన శుద్ధి వేసిన తర్వాత 2 నెలల్లో ఈ రకమైన మార్పు వచ్చిందండి. మేము వేసి అప్పుడే సంవత్సరం దాటిపోయిందండి. దిగుబడి ఈ సంవత్సరం దిగుబడి పెద్దగా రాలేదండి. అవన శుద్ధి వేసిన సంవత్సరం బాగా వచ్చింది. ఎకరానికి ఎన్ని టన్నులు వచ్చి ఉంటది? ఈ సైజు చెట్లు అయితే ఎకరానికి 5 నుంచి 6 టన్నులు వస్తుందమ్మా. పెద్ద చెట్లు అయితే 8 టన్నుల నుంచి 9 టన్నుల వరకు రావాలి. 10 టన్నులు కూడా ఎప్పుడు వస్తుందని మనం అనుకో, ఆ కాలం అనుకూలంతో 10 టన్నులు వస్తుంది. ఈ సంవత్సరం వచ్చిందా? ఈ సంవత్సరం ఇదే బాగా వచ్చిందండి. పెద్ద తోట ఏం కాయలే, ఈ అవన శుద్ధి వాడిందే బాగా వచ్చిందండి. ఇలాంటి చెట్లు కూడా బాగా వచ్చినాయండి. 4 సంవత్సరాలకు ఈ సైజు వచ్చింది. ఇంత ముందు ఈ సైజు లేవు, అంత రావండి. అంత రావడానికి చిన్న వస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ సైజు పెరిగిందండి. ఎప్పుడైతే బలంగా ఉందండి, గెల కూడా బలంగా ఉంటుంది. ఈ అవన శుద్ధి వల్ల ఆరోగ్యకరం ఉంటుంది. దాన్ని తీసుకునే బలహీనతను బట్టి ఆ చెట్టు అలా తయారవుతుంది అనమాట అండి.